హాయ్ అండి. వంకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. కుక్కర్లో ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలా సామాన్లు వేసుకోవాలండి. అది క్లిప్పింగ్ యాడ్ చేయడం కుదరలేదండి. బిర్యానీ సామాన్లు వేసాక అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. వంకాయలు ముక్కలుగా కాకుండా 2 భాగాలుగా చేసి వేసుకోవాలండి. వంకాయలు ఎంత బాగా మగ్గితే బిర్యానీ అంత బాగుంటుంది. వంకాయలు మగ్గిపోయాక టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలండి. వంకాయలు మగ్గుతున్నప్పుడు ఉప్పు వేసుకోవాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాక అందులో కారం, పసుపు, జీలకర్ర పౌడరు, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్ వేసి బాగా వేగనివ్వాలండి. అందులోనే 1 స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కడిగిన బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో బియ్యం వేయడం వల్ల బిర్యానీ పొడిపుల్లాడుతూ వస్తుంది. ఇక్కడ వాటర్ నేను 1:2 రేషియోలో వేసుకున్నానండి. అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసానండి. కొత్తిమీర, పుదీనా వేసుకుని వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రావాలండి. ఇంకా ఎక్కువ వస్తే వంకాయ బాగా మెత్తగా అయిపోతుందండి. అంతేనండి వంకాయ బిర్యానీ. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.